హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే మీరు ఆల్రెడీ నా మొబైల్ యొక్క స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఒక లైవ్ వాల్పేపర్ అన్నమాట. ఈ విధంగా మీ మొబైల్లో కనుక మీరు సెట్ చేసుకున్నారనుకోండి, నైట్ టైంలో మీ మొబైల్ని మీరు ఎక్కడ తీసినా సరే మీ పక్కన ఉన్న వాళ్ళు మీ మొబైల్ని చూస్తూ ఉండిపోతారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఏర్పడతలేదు, కానీ ఒకవేళ మీరు నైట్ టైంలో కనుక మొబైల్ ఓపెన్ చేసినట్టయితే ఈ కలర్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా అయితే మన మొబైల్లో కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మన బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుందా అంటే అలా కూడా ఏం కాదన్నమాట. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఏం జరగదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఐకాన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. ఇవి కాకుండా మీకు నచ్చిన వేరే స్టైల్స్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఏదైనా లవ్ షేప్ కానీ, ఏదైనా ట్రీ షేప్ కానీ, లేకపోతే ప్లస్ షేప్ కానీ మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇక్కడ కలర్ ఎఫెక్ట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. వీటి సైజును కూడా చిన్నగా పెద్దగా చేయొచ్చు. చాలా రకాల కస్టమైజేషన్స్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్ని ఒక్కసారి నైట్ టైంలో మీరు బయటికి తీసారంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కంపల్సరీగా షాక్ అయిపోయి మీ వెంట పడతారు ఫ్రెండ్స్, ఏ విధంగా సెట్టింగ్ చేసుకున్నాం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు బై డిఫాల్ట్ ఈ విధంగా కొన్ని క్రియేట్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనం అందులో ఏమైనా కస్టమైజేషన్ చేసుకుందాం అనుకుంటే దేనైనా ఒకదాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక నేమ్ అయితే ఇవ్వమంటుంది. సో ఇక్కడ సింపుల్ ఒక నేమ్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్రియేట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. బార్డర్ కలర్స్ అని చెప్పేసి ఉంది కదా, మనకి ఇప్పుడు అయితే ఇక్కడ మల్టీ కలర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. మీరు కావాలనుకుంటే వేరే కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ రన్ స్టైల్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ విధంగా తిరుగుతున్నాయి కదా, మీరు రివర్స్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇటు సైడ్ తిరుగుతాయి అనమాట కలర్స్. అలా మీరు లీనియన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఏదో ఒక మూల నుంచి రావడం జరుగుతుంది. ఏ మూల నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మీరు చూసినట్టయితే బార్డర్ స్టైల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు కొన్ని ఐకాన్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా వేరే వచ్చేలా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు దేన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానిలోకి మనకు అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఒక్కొక్కటి చూడడానికి చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఇది ఉండనిస్తాను, లేకపోతే ఇక్కడ గొడుగు ఉంది, గొడుగును పెట్టుకుంటున్నాను. అవి కాకుండా మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇమోజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇమోజెస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇమోజీని ఇవ్వచ్చు అనమాట. మీరు ఏ ఇమోజీ ఇచ్చినట్టయితే ఆ ఇమోజీ మనకి ఇక్కడ బార్డర్స్లో రావడం జరుగుతుంది. అలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మీరు కావాలనుకుంటే ఏదైనా కలర్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే మనకు బ్లాక్ కలర్ ఉంది కదా, అందులో మీ గ్యాలరీ నుంచి కూడా ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇందులో మనకు వాల్పేపర్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో ఉంటేనే మనకు బ్యాటరీ తొందరగా డ్రైన్ కాకుండా ఉంటుంది. లేదు మనకు పర్లేదు అనుకున్నట్టయితే మీరు వేరే ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ యానిమేషన్ స్పీడ్ అడుగుతుంది. మీరు స్పీడ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ కలర్స్ కొంచెం స్పీడ్గా తిరుగుతాయి. మీరు స్లోగా తిరగాలనుకుంటే స్లోగా కూడా మీరు ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బార్డర్ సైజ్ అని ఉంటుంది. ఈ సైజును కూడా మీరు ఈ విధంగా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. సో ఈ మాత్రం మీడియం పెట్టుకుందాం, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ రేడియస్ టాప్, రేడియం బాటమ్ అని ఉంటుందన్నమాట. ఈ మూలలు మీకు ఈ విధంగా షార్ప్గా ఉండాలా, లేకపోతే కొంచెం వంగినట్టుగా ఉండాలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట, టాప్లో బాటంలో. అలా ఇక్కడ నోచెస్ కూడా ఉంటాయి. నోచెస్ అంటే ఏంటంటే కొన్ని మొబైల్స్లో ఇక్కడ కెమెరాలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి మీరు ఇక్కడ నోచెస్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా క్రియేట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి కింద థీమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే గ్రీన్ టిక్ వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా మీరు ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మన మొబైల్ వాల్పేపర్ అయితే ఈ విధంగా సెట్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా సులభంగా మీకు నచ్చినట్టుగా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బై బై.